ఒక్కసారి ఆలోచించండి. మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు పూర్తిగా చూస్తున్నాడంటే మనం ఎలా జీవిస్తాము? యోహాను తనతో మాట్లాడిన ఆ స్వరం వినగానే వెనక్కి తిరిగి చూశాడు. తిరిగి చూసినప్పుడు అతను ఒక అద్భుతమైన దర్శనాన్ని చూశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, నేను నాతో మాట్లాడిన స్వరంను చూచుటకు తిరిగి చూచినప్పుడు 7 బంగారు దీపస్తంభములు కనబడినవి. ఈ 7 బంగారు దీపస్తంభములు దేవుని సంఘాలను సూచిస్తున్నాయి. అంటే దేవుడు తన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, వారితో కలిసి నడుస్తున్నాడు. 13వ వచనం, ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఇది యేసుక్రీస్తు స్వరూపం. ఆయన దూరంగా ఉన్న దేవుడు కాదు, మన మధ్యలో ఉన్న జీవము గల దేవుడు. ఇది ఆయన యాజకుడని, రాజుని తెలియచేస్తుంది. మన కొరకు మధ్యవర్తి, మనపై అధికారం ఉన్న రాజు. 14వ వచనం, ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండేను. ఇది ఆయన పవిత్రతను, జ్ఞానాన్ని, నిత్యత్వాన్ని సూచిస్తుంది. ఆయనలో ఎటువంటి అపవిత్రత లేదు. అదే వచనంలో ఆయన నేత్రములు అగ్ని జ్వాలలవలే ఉండేను. అంటే ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రాలతో మనలో ప్రతి విషయాన్ని చూసే దేవుడు. మనలో మరుగైనది ఏదీ కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరేచున్న అపరంజితో సమానమై ఉండేది. ఇది ఆయన తీర్పు నీతివంతమైనదని సూచిస్తుంది. ఆయన తీర్పు సత్యమై ఉంటుంది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. అంటే ఆయన స్వరం శక్తివంతమైనది. అది వినిపించినప్పుడు ఎవరూ నిర్లక్ష్యం చేయలేరు. 16వ వచనం, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉండెను. ఇవి సంఘాల దూతలు. అన్నీ ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఆయన నోట నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం వెలువడెను. ఇది దేవుని వాక్యం. అది సత్యాన్ని తెలియచేస్తుంది, అబద్ధాన్ని కత్తిరిస్తుంది. ఆయన ముఖము సూర్యుడు తన బలములో ప్రకాశించినట్లు మెరిసెను. ఇది ఆయన మహిమ. ఆయనను పూర్తిగా చూడలేని గొప్ప వెలుగు. 17వ వచనంలో, ఆయన చూసినప్పుడు నేను చనిపోయిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోతిని. యోహాను భయంతో పడిపోయాడు, ఎందుకంటే దేవుని మహిమ మనుషుడు తట్టుకోలేడు. కానీ ఆయన తన కుడి చేతిని యోహాను మీద ఉంచి ఇలా అన్నాడు, భయపడవద్దు, నేనే మొదటివాడను, నేనే చివరివాడను, నేనే బ్రతికి ఉన్నవాడను, నేనే చనిపోతిని, కానీ ఇదిగో యుగయుగముల వరకు బ్రతికి ఉన్నాను. ఇది గొప్ప సత్యం. యేసు మరణాన్ని జయించాడు. ఆయన జీవించి ఉన్న దేవుడు. ఆయన ఇంకా చెబుతున్నాడు, మరణమునకు మరియు పాతాళమునకు తాళములు నా చేతిలోనే ఉన్నాయి. అంటే జీవితం, మరణం అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ దర్శనం కేవలం యోహాను చూసిన దర్శనం కాదు. ఇది మనకు దేవుడు చూపించిన సత్యం. మన హృదయంలో ఏముందో ఆ అగ్ని కళ్ళతో చూస్తున్న దేవుడు. ఆయన ముందు ఏది దాచలేం. ఎందుకంటే ఒకరోజు మనము ఈ మహిమగల దేవుని ముందు నిలబడాల్సిందే. ఆ రోజు కోసం మనం సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నకు మన సమాధానం మన శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. తరువాతి భాగంలో ఆయన సంఘాలకు ఇచ్చిన సందేశం మన స్థితిని ఎలా బయట